goes to the cannon. చాలా టేస్ట్గా ఉంది. అరే ఎక్కడే పెట్టాను, ఎక్కడికి వెళ్ళిందని తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందా? ఎక్కడ ఉంటుందా? లేదు, ఈ చోట్ల కూడా లేదు. ఏంటా శబ్దం? ఏ పిల్ల, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఒక విషయాన్ని వెతుకుతున్నా. వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? అరే అది ఎక్కడ పెట్టాను, ఎక్కడికి వెళ్ళింది? దొరికేసింది. పిల్లలారా అందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు అందరూ చేతులు చాపండి. 1 2 3. చాలా అద్భుతం. పాప్కార్న్ అంటే నాకు చాలా ఇష్టం. అవును, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? పాప్కార్న్ బీరంగి సిద్ధం అయిపోయింది. సరే చూద్దాం. అది ఫిరంగా. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వెలిగిస్తా చాలు. బూమ్! అయితే నేను చాలా అద్భుతమైన పాప్కార్న్ తినొచ్చు. సరే మనం మొదలు పెడదాం. అద్భుతం. దీన్ని సరిగ్గా సెట్ చేసి ఆ తర్వాత ఫైర్. నేను వెంటనే వెళ్ళి డబ్ల్యూకి చెప్పాలి. అవును, అది చాలా పెద్దగా ఉంది. అది చూడడానికి భయంగా ఉంది. దాన్ని పెట్టి ఏం చేస్తాడో తెలియట్లేదు. ఆ పిరంగిని బట్టి ఈ అడవిని నాశనం చేస్తే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి మహారాజా? ఏం చెయ్యాలి మహారాజా? ఏదైనా చెయ్యండి. నేను ఈ అడవికే రాజుని. వాడిని చూసి భయపడాల్సిన అవసరం లేదు నాకు. వాడే ఇక్కడి నుంచి పారిపోవాలి. సరిగా చెప్పారు. ఈ అడవి మనకి సొంతం. మనం జాగ్రత్త పరచాలి. వాడి దగ్గర ఆయుధం ఉంటే ఏంటి, నేను వాడిని చూసుకుంటాను. ఎలా వాడి ఆయుధాలను ఎదుర్కొనేది మనకి ఆపదవుతోంది. ముందు మనము ఇందులో కార్నే వెయ్యాలి. అదిగో చూడు, అదిగో అక్కడ వాడు అందులో ఇప్పుడు ఏం వేశాడు? నాకు తెలియలేదు. పెట్టేశాడు. ఎంత అద్భుతమైన వాసన. అన్నయ్య, వాడు దాంట్లో ఏం వేశాడు? ఒకవేళ అందులో బాంబు ఉంటే ఏం చెయ్యాలి? ఏంట్రా శబ్దం? వదలే. ఇప్పుడు నా దృష్టి అంతా ఈ పాప్కార్న్ మీదే ఉంది. వాడు చాలా చెడ్డవాడు. వాడు మన అడవిని నాశనం చేస్తాడంటే ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళేది చెప్పండి. పాప్కార్న్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడే పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఆహా, చాలా రుచి అయిన పాప్కార్న్. సరే ఓకే, ఇది వేయడానికి ఏదైనా తెస్తాను, లేదంటే అంత కింద పడుతుంది. వాడు ఏం చేస్తున్నాడు? వాడు మళ్ళీ వస్తున్నాడు. ఎందుకు వంగండి. ఈ బ్యాగ్ ని బాగా లోపలికి తోసేస్తాను. చూడటానికి భయంగా ఉంది. బాబు నువ్వురా. చింటూ చెప్పేది నిజమే. ఇది ఒక విరంగియే. మనం ఆ లక్కని ఎలాగైనా అడ్డుకోవాలి, లేకపోతే మనల్ని మన అడవిని నాశనం చేస్తాడు. అర్థమైందా? మనం ఏం చేయాలని చెప్తాను వినండి. ఐడియా, ఇందులో సాల్ట్ వేద్దాం, అప్పుడే రుచి బాగుంటుంది. యా, వాడు ఇందులో కాన్ వేశాడు. మాట్లాడుకో డబ్బులు, త్వరగా దాన్ని బయటికి తీ, శబ్దం చేయకుండా తీ. నేను ఉప్పుని ఇక్కడే కదా పెట్టాను. నాకు బాగా గుర్తుంది, నేను దాన్ని ఇక్కడే పెట్టాను. నాకు ఇప్పుడు దొరికింది.
దీనిపై నేను వెయిట్ చేయలేను. నా అద్భుతమైన పాప్కార్న్. దీన్ని పెట్టి వాడు ఎలా దాడి చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాలేదు. ఈ కాన్ తో అటాక్ చేసి నేను చూసిందే లేదు. అంతే, ఇది అయిపోయింది. హాహా, ఇప్పుడు నా పాప్కార్న్ సిద్ధమైంది. ఏంటి ఇక్కడ ఏమీ లేదు? ఆశ్చర్యంగా ఉంది. వావ్, జాలిగా ఉంది. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ప్రయత్నించబోతున్నా. రేపు ఉదయం సూర్యుడు వస్తాడు. అప్పుడు పువ్వులు పూస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? అందమైన పువ్వులారా, మీరు బాగా వాసన వాడు మళ్ళీ చెప్పాలి. ఏంటి ఫోన్ వస్తుంది? హలో, ఎవరో? ఏంటి ఒక ఇల్లు తీసుకుంటే 2 సైకిల్ ఫ్రీనా? వద్దు, నాకేం వద్దు. ఆ, తను వచ్చేస్తున్నాడు, త్వరగా నడవండి. ఫోన్ అటెండ్ చేస్తానే అదే తీసుకో అంటున్నారు. పాప్కార్న్ రెడీ అయి ఉంటుందా? అరే, దీనిపై నేను వెయిట్ చేయలేను. నా పాప్కార్న్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నా పాప్కార్న్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇదంతా ఎలా జరుగుతుంది? తప్పకుండా ఎవరు ఏదో చేసుంటారు. అది ఎవరై ఉంటారో? బాగుంది. తమ్ముడు, ఈ కాన్ ఎంతసేపు బీరంగిలో ఉంది, తినొద్దు. అవును, అది చాలా మురికిగా ఉంది అనుకుంటా. చూడండి. నేను రుచి చూస్తాను. అక్కడ చూడండి మిత్రులారా. నాకెప్పుడు మా అమ్మాయి గుర్తుకు వస్తున్నారు. నేను వెళ్ళి ఆవిడికి కాల్ చేసి వస్తాను. మీ అమ్మ ఎవరికి పంచాలని అది చెప్పలేదు. సరే, విషయం ఇదేనా? ఇక్కడ ఏం జరుగుతుందరా? ఇదంతా మీ పని అని నాకు తెలుసు. అది నా పాప్కార్న్ ఇవ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఓటమిని ఒప్పుకోను. పాప్కార్న్ చేసి తింటాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. నాకు పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. అరే, ఇప్పుడు మనం ఏం చేయలేము. అవును. ఏంటి, మనం ఆ బీరంగిని ఏం చేయలేకపోతున్నాం, కానీ వాడు ఈ అడవి నాశనం చేశాడంటే మనం వాడిని అంతం చేసేద్దాం. ఏంటి, అర్థమవుతుందా? అర్థమైంది. సరే, అర్థమైంది. బాగా అర్థమైంది. రండి వెళ్ళి చూద్దాం. అరే, మీరు మళ్ళీ వచ్చేసారా? ఈసారి మీరు నన్ను అడ్డుకోలేరు. ఒరే దేవుడా, ఇది పగలబోతుంది. ఒరే డబ్లు, నువ్వంటే నాకు ప్రాణం రా. నీకోసం కాస్త తేనె కూడా తీసి పెట్టాను. నాకు తెలుసు అన్నయ్యా, ఇంతకు ముందే ఆ తేనెని తాగేశాను. నిజంగా నా తమ్ముడు? మహారాజా, ఇన్ని రోజులు మీ సేవకుడిగా ఉన్నందువల్ల నేను చాలా గర్వపడుతున్నాను. నెక్స్ట్ జన్మలో కూడా నువ్వే నా సేవకుడిగా రావాలి. డబ్లు, ఇప్పుడు నా మీద పడుకున్నా. వావ్, తినడానికి చాలా బాగుంది. మన ప్రాణాలతో అవునవును, మీరు ప్రాణాలతోనే ఉన్నారు. అసలు ఇది పాప్కార్న్ చేసే మిషన్ రా. అయితే ఇది బీరంగి కదా? నేను ముందే చెప్పినట్టు ఈ మిషన్ పాప్కార్న్ చేసే మిషనే రా. అయితే త్వరగా పాప్కార్న్ చేయి. బాగుంది.
నాకివ్వు. ఏయ్, ఇవ్వు.